రైట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ కంట్రోల్లో పనిచేస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఏకరూప దుస్తులకు సంబంధించిన విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాం. అంటే డే స్కాలర్స్లో ఉన్న పిల్లలకి ఒక రకమైన దుస్తులు, హాస్టల్లో ఉండే గురుకులాలు కావాలి, మిగతా ఆశ్రమ హాస్టల్ ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి ఒక రకమైన దుస్తులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవ నగర్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ హై స్కూల్ సంబంధించిన విద్యార్థుల యూనిఫామ్స్ చూద్దాం. సో హై స్కూల్ పిల్లలకి పంజాబీ డ్రెస్తో పాటు ఒక కోట్ లాంటిది ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళకి షూ ఉంటుంది. సో దాంతోపాటు పిల్లలకి ప్యాంటు, షర్ట్, బ్లూ కలర్ షర్టు, నేవీ బ్లూ సంబంధించిన ప్యాంట్, ఇవన్నీ కూడా స్కూల్స్కి డే స్కూల్స్లో వచ్చే పిల్లలు చదువుకునే పిల్లలకి ఈ రకమైన దుస్తులు పంపిణీ చేస్తారు. దాంతోపాటు హాస్టల్స్లో ఉండే పిల్లలకి మెరూన్ కలర్ సంబంధించిన ప్యాంటు కానీ నెక్కరు, స్కర్ట్తో పాటు వైట్ కలర్లో కొంత చెక్స్ లాంటిది షర్ట్ అనేది పిల్లలకు వస్తుంది. సో దీంట్లో ప్రైమరీ స్కూల్ పిల్లలకి షర్టు, స్కర్ట్ లాంటిది, అమ్మాయిలకు కూడా ఇదే కలర్లో స్కూల్కి వచ్చే పిల్లలకి ఈ కలర్ లాంటిదే పంపిణీ చేస్తున్న పరిస్థితి మనకుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తానికి సంబంధించి మనము చూస్తే ప్రస్తుతానికైతే పిల్లలు హై స్కూల్ సంబంధించి అంటే దుస్తుల పంపిణీ ఏ విధంగా ఉన్నది అన్న దానిపైన మనతో ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎట్లా అంటే మీ హై స్కూల్ సంబంధించి మీ స్కూల్ మట్టికి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమంది పిల్లలకి యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి సార్? మన పాఠశాలలో 360 మంది విద్యార్థులు చదువుతున్నారు 6 నుంచి 10 తరగతి వరకు. మనకు క్లాత్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరపున. క్లాత్ ఇచ్చిన వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పిలిపించుకొని వాటిని మనము వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి చెప్తే వాళ్ళు వచ్చి కొలతలు తీసుకొని వెంటనే మనకు ఆగస్టు 13 తారీఖు నాడు అందరి విద్యార్థులకు కూడా 2 జతల బట్టలను మనము ఇవ్వడం జరిగింది సార్. రైట్ సార్, క్వాలిటీ ఎట్లా ఉంది సార్? ఈ యూనిఫామ్ సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి క్వాలిటీ కానీ మిగతాది ఎట్లా ఉంది? క్వాలిటీ చాలా బాగుంది సార్. మొత్తం మఫత్లాల్ షూటింగ్స్ వచ్చాయి. షర్ట్ క్లాత్ కానివ్వండి, ప్యాంట్ క్లాత్ కానివ్వండి, చాలా చక్కటి క్లాత్ ఉంది. ఈ షూస్, బెల్ట్ పరిస్థితి ఏంటి సార్? యూనిఫామ్స్ అయితే వచ్చాయి స్కూల్, మిగతా వీటికి సంబంధించినది. షూ కూడా సార్ మనకు 6 నంబరు, 7 నంబరు, తర్వాత 4 నంబరు షూస్ రావడం జరిగింది. 4, 5, 6, 7 ఈ నంబర్లని మేము తరగతుల వారీగా కాకుండా విద్యార్థుల హైట్ ప్రకారము వాళ్ళ పాదం దాంట్లో పెట్టించి చూసి సెట్ చేసి అందరికీ కూడా సరిపోయేలాగా చూసుకున్నాం సార్. రైట్ సార్, యూనిఫామ్స్ అందరికంటే 2 జతలు ఇవ్వాలన్నది ఉంది. సో మీ స్కూల్కి సంబంధించి 2 జతలు ఇచ్చారు, 1 జత ఇచ్చారు? ఇప్పుడు మన స్కూల్లో 2 జతల బట్టలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షూ కూడా రావడం జరిగింది. బెల్ట్లు కూడా వస్తున్నాయన్నట్టు విన్నాము. అది రాగానే వెంటనే విద్యార్థులకు పంపిణీ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సో అంటే దాదాపు ఇలాంటి స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో ప్రిన్సిపల్స్ కానీ హెడ్ మాస్టర్స్ కొంత యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఈ స్టిచ్చింగ్ సంబంధించి కొంత ముందుగా వచ్చి వీటన్నిటి కూడా పిల్లలకి త్వరగా స్టిచ్చింగ్స్ అనేటివి అరేంజ్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి చూద్దాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ స్కూల్స్ ప్రారంభమై 75 రోజులు గడుస్తుంది. 75 రోజుల్లో ఇంకా చాలా స్కూళ్ళలో యూనిఫామ్స్ సప్లై కాలేదు. దాదాపు 80 నుంచి 90% స్కూళ్ళలో సింగిల్ యూనిఫామ్ మాత్రమే సప్లై అయింది. బెల్టులు ఇంకా స్కూళ్ళకి చేరలేదు, పిల్లలకి యూనిఫామ్స్ మాత్రమే ఇచ్చారు. షూస్ కొంత 3వ నంబరు, 5వ నంబరు, 7వ నంబర్ సంబంధించిన ఈ జతలు మాత్రమే కొంత షూస్ కొన్ని చోట్ల అందాయని చెప్తున్నారు. అవి కూడా పిల్లలకి కొంత మ్యాచ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ డాటా చూస్తే ఒకవేళ ఆదిలాబాదు కొత్త జిల్లాకు సంబంధించి మనకు ఈ స్కూల్స్ విషయంలో 1210 స్కూల్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం స్కూల్స్ని, ప్రభుత్వ స్కూల్స్ని కేటగిరైజ్ చూస్తే ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, స్పోర్ట్స్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎంజేపీ, మైనార్టీ స్కూల్స్, టీఎస్ఈ, ఎంఆర్ఎస్ స్కూల్స్. సో ఈ రకమైన స్కూల్స్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో అంటే డే స్కాలర్ సంబంధించి ఒక రకమైన యూనిఫామ్, హాస్టల్ సంబంధించి ఒక రకమైన యూనిఫామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ స్కూల్స్ ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ మనం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 1210 స్కూల్స్ ప్రస్తుతము ఉన్నాయి. దాంట్లో దాదాపు 83,667 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సో దాంట్లో 26,000 మంది విద్యార్థులకు మాత్రమే సింగిల్ యూనిఫామ్ ఇప్పటివరకు అందింది. అంటే దాదాపు సగం కూడా ఇంకా అందలేదు. 30% మాత్రమే ఆదిలాబాద్ జిల్లాలో యూనిఫామ్స్ అందాయి. కానీ షూస్ మాత్రం 62,000 మంది విద్యార్థులకు సరఫరా చేశామని చెప్పి చెప్తున్నారు. సో 1-2 స్కూల్లో మాత్రం కొంత ప్రిన్సిపల్స్ కానీ హెడ్ మాస్టర్స్ యాక్టివ్ ఉన్న చోట వాళ్ళ దగ్గర నుండి కొన్ని ఒక్కొక్క జతనైతే పూర్తయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే 711 స్కూల్స్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. అందులో 47,000
387 మంది విద్యార్థులు ప్రస్తుతం అందులో విద్యను అభ్యసిస్తే 33,131 మంది విద్యార్థులకి సింగిల్ జత యూనిఫామ్స్ వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇంకొక 10 నుంచి 11,000 మంది విద్యార్థులకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సప్లై కాలేదు. సో నిర్మల్ జిల్లాకు సంబంధించి 756 స్కూల్స్ ఉంటే అందులో 48,148 మంది విద్యార్థులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ స్కూల్స్లలో సింగిల్ ఒక జత వచ్చిందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. కానీ మనకున్న సమాచారం ప్రకారం 90% స్కూళ్ళకి ఒక సింగిల్ జత వచ్చిందని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 35 నుంచి 40,000 మంది విద్యార్థులకి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా సింగిల్ యూనిఫామ్స్ వచ్చాయి. ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి 725 స్కూల్స్ ఉంటే 41,902 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఒక్కొక్క జత సప్లై చేశామని చెప్తున్నారు. కొంత మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీలో ఉన్న స్కూల్స్కి ఇంకా అందలేదన్న సమాచారం ఉంటుంది. సో 90% సింగిల్ యూనిఫామ్ జత అందింది. వాంకిడి లాంటి స్కూల్స్లో ఆదిలాబాద్ జిల్లాకు వస్తే గైటెడ్ నెంబర్ 1 కావచ్చు, రందియో నగర్కి సంబంధించి 2 జతలు సప్లై అయిన విధంగానే కొమరంభీం జిల్లాలో వాంకిడి మండలంలో మాత్రం 2 జతలు యూనిఫామ్స్ ఇచ్చారని చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 90% వరకు పిల్లలకి సింగిల్ జత యూనిఫామ్స్ వచ్చాయి. ఇంకా స్టిచ్చింగ్ దశలో ఉన్నాయి. కొంత స్కూల్ కమిటీలు కానీ మహిళా సంఘాలకు ఇవన్నీ ఇచ్చారు. కొద్దిగా డిలే జరుగుతుంది. 75 డేస్ అయిపోయింది స్కూళ్ళు ప్రారంభమై. సో యూనిఫామ్స్ అయితే ఇప్పటికీ సింగిల్ జత వచ్చాయి కానీ ఇంకా రెండో జత కోసం ఎదురు చూస్తున్నారు పిల్లలంతా కూడా. దాంతోపాటు షూ విషయంలో, బెల్ట్ విషయంలో కూడా కొంత ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. తొందరగా పిల్లలకు పంపిస్తే కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పిల్లలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో క్వాలిటీ విషయం అయితే ఇందాక ప్రిన్సిపాల్ చెప్తున్నారు, కొంత మంచి క్వాలిటీ యూనిఫామ్స్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఓవరాల్గా రాలేదు. రీసెంట్గా చూసాం మనకు అడ్లూరి లక్ష్మణ్ రాష్ట్ర మంత్రి ఉట్నూరులో ఈ ఏకరూప దుస్తులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు రీసెంట్గానే. సో ఆగస్టు 31 వరకు పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో యూనిఫామ్స్ అందజేయాలన్న ఒక టార్గెట్ని అక్కడ జిల్లా అధికారులు విధించినట్లు తెలుస్తుంది. సో ఆగస్టు 31 వరకు అయితే సింగిల్ జత యూనిఫామ్స్ అన్ని స్కూళ్ళలో అందే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండో జత కోసం మాత్రం ఖచ్చితంగా దసరా సెలవుల వరకు ఆగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా షూస్, బెల్ట్ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా స్కూళ్ళలో అసలు స్కూల్ బెల్ట్ కూడా రాలేదు. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్తున్నారు. సో స్కూల్ ప్రారంభంలోనే యూనిఫామ్స్ అనేటివి, పిల్లలు యూనిఫామ్లు వస్తేనే ఒక అందం ఉంటుంది. కాబట్టి ప్రారంభం జూన్లో ఎప్పుడైతే 12వ తారీఖున స్కూలు ప్రారంభం అవుతాయో ఈ వేసవి టైంలోనే ఇదంతా కూడా ప్రక్రియ పూర్తి చేసి పిల్లలకు ఒకవేళ స్కూళ్ళు ప్రారంభమైన మొదటి వారంలోనే యూనిఫామ్స్ అందజేస్తే పిల్లలంతా ఏకరూప దుస్తుల్లో స్కూల్కి రావడం, ప్రభుత్వం ఏదైతే అంటే టార్గెట్ పెట్టుకుందో దాన్ని అచీవ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ లక్ష్యం అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా స్కూళ్ళు ప్రారంభమయ్యే ముందే రావాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా సింగిల్ యూనిఫామ్ డ్రెస్సులు మాత్రం 90% వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇంకో రెండో జత మాత్రం ఇప్పటివరకు అయితే ఇంకా ఊసలేదు. సో షూస్, బెల్ట్ సంబంధించి కూడా ఇంకా స్కూళ్ళకి అందని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్టల్కి సంబంధించిన ఏకరూప దుస్తుల పంపిణీకి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.